నల్గొండ జిల్లా దేవరకొండలో రవీంద్ర కుమార్ తండ్రి కనిలా చిత్రపటానికి హరీష్ రావు నివాళులర్పించారు. ఇటీవల కలికాల్ మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను టీఆర్ఎస్ నేత హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భరత్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి పరామర్శించారు. మరోవైపు హరీష్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాంగ్రెస్ 100 రోజుల హామీ అమలు కాలేదు, విద్యార్థి భరోసా కార్డు రాలేదు, స్కూటీ, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఎక్కడ ఇచ్చారో చెప్పాలి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. అందువల్ల ఇవాళ అందరినీ మోసం. విద్యార్థులకు భరోసా కార్డు లేదు, స్కూటీలు లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డిఏలు ఇవ్వలేరు, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా ఆపేసినారు. గత మార్చ్, ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో దాదాపు 10,000కు పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినారు. రిటైర్ అయిన రోజే పెన్షన్ బెనిఫిట్లు ఇస్తారు. కానీ ఇవాళ 2-3 నెలలు అయిపోయినా కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రావడం లేదు. అంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాకేష్ రెడ్డిని గెలిపించండి. అటు శాసన మండలిలో, ఇటు శాసన సభలో మీ పక్షాన మేము పోరాడతాం. మీ నిరుద్యోగ వృత్తి కోసం పోరాడతాం, ఉద్యోగస్తులకు మెరుగైన పిఆర్సీ కోసం పోరాడతాం, డిఏ కోసం పోరాడతాం. ఇవాళ పిఆర్సీ కమిషన్ వేసి 6 నెలల సమయం నిండింది, దాటిపోయింది. పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగస్తులు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నోరు మెరుపుతలేదు. వెంటనే పిఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించాలని, ఉద్యోగస్తులకు మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల మీద నీళ్లు జల్లింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి మేధావులు, విద్యావంతులైనటువంటి మీరందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎవరన్నా ఉద్యోగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు ఓటేస్తే 4 డిఏలు ఇవ్వకపోవడాన్ని సమర్థించినట్టు. 4 డిఏలు ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు ఎగబెట్టిండు కదా. స్వయంగా ముఖ్యమంత్రి మార్చి నెలలో సమావేశం పెట్టి రేపటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటా మీకు డిఏలకు విడుదల చేస్తా అని హామీ ఇచ్చి మాట తప్పిండు ముఖ్యమంత్రి. ఈయన మార్చిలో మీటింగ్ పెట్టిండు, కోర్టు రాకముందు. రేపే కేబినెట్ మీటింగ్ ఉంది, అందులో నిర్ణయం తీసుకుంటా మీ డిఏలు విడుదల చేస్తా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిండు. అంటే ఏ ఉపాధ్యాయుడైనా, ఉద్యోగి అయినా, పెన్షనర్లైనా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీ 4 డిఏలు ఎగబెట్టిన దాన్ని అంగీకరించడం అవుతుంది. నిరుద్యోగ యువకుల్లారా ఆలోచించండి. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 2 అసెంబ్లీలోనే నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదు అని చేతులెత్తేసిన కాంగ్రెస్ కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి. అదర్వైజ్ ఏమైతుంది? నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని మనం అంగీకరించినట్టయితే, ఏ నిరుద్యోగి అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని చెప్పిన కాంగ్రెస్ మాటల్ని మీరు అంగీకరించినట్టయితే మనకు మనమే నిరుద్యోగ భృతి వద్దన్న వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ మోసాన్ని మనం బలపరిచిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిపించాలంటే, తమ తప్పును ఒప్పుకోవాలంటే ఇలా కాంగ్రెస్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ